గుడ్ మార్నింగ్ గాయ్స్. ఏంటి గోదావరి వ్యూ అనుకుంటున్నారా? యాక్చువల్లీ విజయవాడ నుంచి మేము స్టార్ట్ అయిపోయి తణుకు అండ్ ఫైనలీ రాజమండ్రిలో ఒక డే స్టే చూసాం. బికాస్ విత్ దిస్ వ్యూ నాకైతే చాలా చాలా నచ్చింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే రివర్ బే రెస్టారెంట్ అని ఉంటుంది. ఈ వ్యూ కోసం పర్టికులర్గా అడగండి, చాలా బాగుంటుంది. అండ్ గోదావరి బ్రిడ్జ్ కూడా ఇక్కడ నుంచే కనిపిస్తుంది. సో మేమైతే త్వరగా రెడీ అయిపోయి టిఫిన్ ఆల్రెడీ మేము స్టే చేసే రిసార్ట్లోనే ఇట్స్ కాంప్లిమెంటరీగా పెడతారు. మేము ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి వైజాగ్కి స్టార్ట్ అవ్వాలి. సో నేనైతే ఇంతే తింటాను. సో తినేసి మేమైతే ఒక 9 o'clock అట్లా స్టార్ట్ అయిపోయాము పొద్దున్నే. సో రాజమండ్రి క్రాస్ చేసేస్తూ వెళ్తూ ఉంటే సో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. బికాస్ గోదావరి జిల్లా సంథింగ్ స్పెషల్ కదా. సో ఈ చెట్లు నేను ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. ఏంటి చెట్లు? కొబ్బరి చెట్లు అంటే లేదు, కోకో ట్రీస్ అని చెప్పారు. సమ్ కైండ్ ఆఫ్ చాక్లెట్ దానికోసం అని అన్నారు మా డాడీ. సో నాకైతే ఇప్పటిదాకా తెలీదు అవి కోకో ట్రీస్ అని చెప్పి. సో వెరీ నైస్ వ్యూ కదా. ఇక్కడ ఎర్రవరంకి వచ్చేసాము. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి బొమ్మ ఒకటి ఉంటుంది. ఇది నేనైతే విజయవాడలో ఒకటి చూసా అండ్ ఇక్కడ ఒకటి చూసా. ఆఫ్టర్ రాజమండ్రి కొంచెం కూరగాయలు అవి కొనుక్కోవడానికి మాకైతే ఒక ప్లేస్ దొరికింది ఎర్రవరం జంక్షన్ దగ్గర. సో ఇప్పుడు అక్కడికే వెళ్ళి ఆగాలి. ఈ బ్రిడ్జ్ వ్యూ అంతా చాలా బాగుంటుంది కదా. సో ఇదే వాయిస్ రికార్డింగ్ చేసినప్పుడు మా అమ్మమ్మ డిస్టర్బ్ చేసేసింది. సో ఇది నేనే మా అమ్మ కూరగాయలకి దిగినప్పుడు నేను ఇలా చిల్ అవుతున్నా కార్లో రిలాక్సింగ్గా. సో ఏదో పోజ్ ఇస్తున్న ఫోటోకి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. అండ్ అలా కొంచెం ఒక లాంగ్ డ్రైవ్ తీసుకున్నాక అన్నవరం వచ్చేసింది. దిగి దండం పెట్టుకుందామంటే మా ఫాదర్ లేదు, టైం అయిపోతుంది, వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ దండం పెట్టుకున్నాం అలానే. అండ్ సో కొంచెం ఇంత జర్నీ చేశాక ఒక బ్రేక్ కావాలి కదా. సో టీ బ్రేక్ అయితే దిగేసాం కార్ అన్నవరం దగ్గరే. సో ఇటు నుంచి ప్రసాదం పట్టుకెళ్దాం అనుకున్నాం ప్రతిసారి లానే, బట్ కుదరలేదు. సో హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి ఇంకా మా ఫాదర్ కెమెరాకి ఓకే, బట్ మా మదర్ కాదు. సో కార్ ఎక్కేసి నేను స్పెట్స్ పెట్టుకొని ఇట్లా ఫోన్కి ఒక పోజ్ ఇస్తున్నాం. ఏంటో నాకు సూట్ అయ్యేలేవో చెప్పండి స్పెట్స్, నాకైతే సెట్ కాలేదేమో అనుకుంటున్నా. సో అలా జర్నీ చేసుకుంటూ వచ్చేసాం. ఆల్మోస్ట్ మేము పెందుర్తి దాటేసాం. ఈ వైజాగ్ వాటర్ వరల్డ్ అనేది పెందుర్తి తర్వాత ఉంటుంది. మేము బేసిక్గా వైజాగ్ సిటీలో నుంచి రావట్లే, సబ్బవరం షార్ట్ కట్ తీసుకొని పెందుర్తి మీద వచ్చాం. ఇది రాజా థియేటర్ మంగళపాలెంలో. నా చిన్నప్పటి నుంచి, మా మమ్మీ వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఉంది. సో మా ఫాదర్ అదే చెప్తుంటే చూస్తున్నాం. సో ఫైనల్లీ ఇది కొత్త వలస జంక్షన్, సెంటర్. ఊర్లో ఎవరికి ఏం కావాలన్నా ఇక్కడికే వచ్చి తీసుకుంటారు. ఇదే కొంచెం ఇక్కడ దగ్గరలో ఊర్లో వాళ్ళకి పెద్ద జంక్షన్ అన్నమాట. సో ఇది కొత్త వలస. మొత్తం బ్యానర్స్ ఉన్నాయి. సో ఆ బ్యానర్స్లో మా డాడీ తాలూకా రిలేటివ్స్ వీళ్ళు ఉన్నారు. అదే చెప్తున్నారు ఈ కొత్త వలస నియోజకవర్గం అండ్ ఈ నియోజకవర్గం అంతా ఎమ్మెల్యే కొల్లా లలిత కుమారి. సో డాడీ వాళ్ళ రిలేటివ్ అనమాట. ఇక్కడైతే ఏదో వెజిటేబుల్స్ కోసం ఆగాము. ఆగి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి ఈసారి ఆల్మోస్ట్ ఇది మా నిమ్మలపాలెం, మా ఊరు, మా డాడీ వాళ్ళ సొంత ఊరు అనమాట. ఆ మర్రి చెట్టు వస్తే ఇంకా మా ఊరు వచ్చేసినట్టే అనుకుంటాం. సో మా ఊరు నుంచి జర్నీ చేస్తూ అమ్మమ్మ వాళ్ళ ఊరి ఎంట్రన్స్ లోపటికి వచ్చేసాం. ఇక్కడ చూస్తే వీళ్ళు గడ్డి ఆల్రెడీ కోతల టైం అయిపోయింది కదా, చాలామంది కోసేసి గడ్డి అమ్మకానికి కూడా పెట్టేశారు కూడా. సో అందుకే అవి వీటిని తప్పించుకుంటే నెమ్మదిగా దాటి వచ్చేసరికి టైం పట్టింది. బికాస్ ఈ లోపల నుంచి దారంతా వంపులు ఉంటుంది. అవన్నీ దాటొస్తే అమ్మమ్మ వాళ్ళ ఊరిలోకి ఎంటర్ అయిపోయాం. సో కొంచెం ముందుకు వచ్చి ఆగితే కనిపించే ఈ బిల్డింగే అమ్మమ్మ వాళ్ళది. ఆల్రెడీ షార్ట్స్లో చూసి ఉంటారు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు.
దిగేసి అమ్మమ్మ తాతయ్యతో ఒక సెల్ఫీ వీడియో తీసేసుకున్నా. సో జర్నీ అయిపోయింది, ఇంకా లంచ్ తిని లగేజ్ అంతా కిందకి దించాలి. బాయ్ బాయ్.